సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్లో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో ఫైర్ సిబ్బంది మంటల్లో అదుపు చేశారన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ కమిషనర్ అశ్రిత్ కుమార్ తెలిపారు. 15 రోజుల్లో 2 సార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగిందని, ఐటీసీ కంపెనీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాణ నష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఐటీసీ కాంట్రాక్టర్ను ఉంచాలా లేదా అనేది త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. సాయంత్రం 7:30కి మన టీఆర్సీసీ తగలబడుతుందని నా కౌన్సిలర్ వార్డ్ మెంబర్ కౌన్సిలర్ రావడం జరిగింది. ఫైర్ ఇంజన్కి కాల్ చేయడం జరిగింది. ఫైర్ ఇంజన్ ద్వారా ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ట్రైవేస్ ఇక్కడ వేసి దీంట్లో అన్ని రకాల ట్రైవేస్ ఉంటుంది కాబట్టి దానంతట అదే అంటుకోవడం జరిగింది. ఇది సమ్మర్లో ఖచ్చితంగా జరుగుతాయి. దీన్ని మనము ఒక దగ్గర గుట్టలాగా పేర్చకుండా మామూలుగా స్ప్రెడ్ చేసి గ్రౌండ్లో స్ప్రెడ్ చేస్తే మాత్రం జరగవు. అవి ఇప్పుడు వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళు మెయింటైన్ చేయగలిగితే ఓకే, చేయకపోతే మాత్రం దీన్ని టెండర్ కాల్ చేసి వేరే వాళ్ళకి ఏజెన్సీ కప్పడం జరుగుతుంది. గతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందని మా సిబ్బంది ద్వారా తెలిసింది. దాని తర్వాత వీళ్ళకి ఆల్రెడీ జాగ్రత్తలు